నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఆంధ్రలో అయితే సీఎస్కి నచ్చినట్టు తన ఇష్ట శైలిగా అయితే అక్కడ వ్యవహరిస్తున్నారు. 2 రోజుల్లోనే 4,000 కోట్ల రూపాయలను అయితే దారి మళ్లించడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రలో ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే తన ఇష్టానుసారంగా అక్కడ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఏంటంటే 2 రోజుల్లోనే 4,000 కోట్ల రూపాయలని దారి మళ్లించారు. అంటే అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు దీన్ని ఎలా పరిగణించాలంటారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అసలు జవహర్ రెడ్డి మీద, చీఫ్ సెక్రటరీ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఒక వాదన. విపక్షాలు కంప్లైంట్ చేశాయి ఆయన మీద. ఆయన చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయనేది కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏం చేస్తారు, ఆయన ఆల్రెడీ పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన నిధులు విడుదల చేయొద్దు కాంట్రాక్టర్లకి అని చెప్పి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత కూడా ఈ 2 రోజుల్లో ఆల్మోస్ట్ 14-15 తారీఖుల్లో 4,000 కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పి ఇప్పుడు తాజాగా న్యూస్ వస్తుంది. అది కూడా ఎవరికి విడుదల చేశారు? జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి కాంట్రాక్టర్లకి విడుదల చేశారు అనేది చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా 13వ తారీఖు పోలింగ్, 12వ తారీఖు అమౌంట్ వేస్తామని చెప్పి చెప్పారు. ఏది వీళ్ళకి విద్యా దీవెన, చేయూత, రకరకాల నవరత్నాలకి, అంటే మార్చిలో నొక్కిన బటన్లకి, మార్చి 1వ తారీఖు, మార్చి 16వ తారీఖు నొక్కిన బటన్లకి సంబంధించినటువంటి డబ్బులు వేయాలి. అది ఆల్మోస్ట్ 15,000 కోట్లు 12,000 కోట్లు ఉందని చెప్పి అంటున్నారు. సో ఆ బటన్కి సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లో వేయకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ అమౌంట్ని సొంత కాంట్రాక్టర్లకి సొంత బిల్లులు చెల్లించుకోవడానికి, సొంత వాళ్ళకి చెల్లించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి సపోర్ట్ చేశాడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి మీద ఇలాంటి కంప్లైంట్ ఉంది ఆయన మీద, అందుకే కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి ఖజానాలో ఉండేటువంటి డబ్బులు సొంత అవసరాలకి, సొంత మనుషులకి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు గవర్నర్కి కూడా కంప్లైంట్ చేశారు. ఈ విషయాన్ని గవర్నర్కి కూడా కలిసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేశారు. గవర్నరు చాలా సీరియస్గా చెప్పారు, మీరు డైవర్ట్ చేయొద్దు, మీరు లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు సొంత కాంట్రాక్ట్కి ఇవ్వద్దని చెప్పి కూడా ఆయన కూడా చెప్పారు. ఎలక్షన్ కమిషన్కి కూడా ఆయన ఒక సందేశం పంపించారు. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. అయినా కానీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి తనకున్నటువంటి వెసులుబాట్లు, తనకున్నటువంటి కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ప్రతి ఫైల్కి ఒక లూప్ హోల్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని కేవలం 2 రోజుల్లో 4,000 కోట్ల రూపాయలు సొంత మనుషులకి, సొంత కాంట్రాక్టులకి ఇచ్చారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశం మేరకు ఇచ్చారు అనేది ఇప్పుడు సచివాలయంలో వినిపిస్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు తప్పితే అసలు రూల్స్ ఏంటి, నిబంధనలు ఏంటి, గైడ్లైన్స్ ఏమున్నాయి, ఆ గైడ్లైన్స్ అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ని కాదని ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇవన్నీ ఆలోచించట్లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది, ఈయన పార్టీకి ఈయన తనకు నచ్చినటువంటి వాళ్ళకి బిల్స్ని క్లియర్ చేస్తున్నారు. అది కూడా ఎవరికి ఇస్తున్నారు, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి పాత తేదీలేసి ఇస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభియోగం. సో గతంలో ఎన్నికల కోడ్ రావడానికి ముందుగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు సొంత కాంట్రాక్టర్లకి ఇచ్చారు అనేది తెలుస్తుంది. అవి లబ్ధిదారులకి ఇవ్వకుండా, నవరత్నాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం టు టైం ఇవ్వకుండా సొంత కాంట్రాక్టర్లకి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎన్నికల కోడ్ రావడానికి కొంచెం అటు ఇటుగా ఇచ్చారు అనేది, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పాత డేట్లు వేసి ఇచ్చారు అనేది కూడా వినిపిస్తుంది. సరే, ఆరోపణలు అలా ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మారబోతుంది అనేది పోలింగ్ తర్వాత అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం వెనకట్లేదు. దానికి కారణం ఏంటంటే జూన్ నెలాఖరికి ఆయన రిటైర్ అవుతున్నారు. ఆ రిటైర్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డికి వీలునంత ఎక్కువగా సేవ చేయడానికి బహుశా ఆయన సిద్ధపడినట్టు అనిపిస్తుంది. లేదంటే ఆయన ఇన్ని రకాల తప్పులు చేయరు. ఇప్పుడు యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి నెలలో కూడా ఆర్బీఐ కొంత అప్పులు ఇస్తుంది రాష్ట్రానికి. ఇస్తున్నప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఏమో తీసుకొచ్చుకునేటువంటి వెసులుబాటు ఉంది. 40,000 కోట్ల రూపాయలు ఇది ఆర్బీఐ నుంచి ప్రతి ఏడాది. ఈ 40,000 కోట్ల రూపాయలని మొదటి క్వార్టర్లోనే దాదాపు మొత్తం తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తీసుకొచ్చుకున్న ఆ అమౌంట్ ఎవరో చెల్లిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆర్బీఐ నుంచి ఆల్రెడీ ఏప్రిల్లో
మేలో వచ్చినాయి డబ్బులు. అవి కాకుండా మళ్ళీ బాండ్స్ రూపంలో బాండ్స్ అమ్మితే అవి వచ్చినాయి. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 14,000 కోట్ల రూపాయలు రీసెంట్గా వచ్చినాయి అని చెప్పి చెబుతున్నారు. దాంట్లో 4,000 కోట్ల రూపాయలు ఈయన దారి మళ్ళీ ఇచ్చేశారు, జగన్మోహన్ రెడ్డి మాటని సొంత మనుషులకి ఇచ్చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. మళ్ళీ ఈ నెలలో మరొక 4,000 కోట్లు 5,000 కోట్లు వస్తాయని చెప్పి అంటున్నారు. అంటే ఆయా రాష్ట్రాలకి పరిమితికి మించకుండా ఇస్తూ ఉంటారు అప్పులు ఆర్బీఐ. ఆ క్రమంలో ప్రతి ఏడాది ఇచ్చేటువంటి రుణాల్లో భాగంగానే ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది ప్రతి నెల. ఇప్పుడు మొత్తం సంవత్సరం మొత్తం మీద తీసుకున్నటువంటి అమౌంట్ని ఫస్ట్ క్వార్టర్లోనే తీసేసుకుంటున్నారు, ఎక్కువ మేనేజ్ చేసేసి ఫస్ట్ క్వార్టర్లోనే ఎక్కువ డబ్బులు తీసేసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. సో ఫస్ట్ క్వార్టర్లోనే మొత్తం తీసేసుకుంటే మిగిలినటువంటి 3 క్వార్టర్లో మరి ఎక్కడి నుంచి ఈ డబ్బులు వస్తాయి, ఏం పెట్టి తీసుకోవాలి? అప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, 4 క్వార్టర్స్ ఉంటాయి సంవత్సరానికి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ ఉంటుంది. సో ఫస్ట్ క్వార్టర్ అంటే ఫోర్త్ క్వార్టర్ వచ్చేటప్పటికి మొత్తం ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా దాని లిమిట్ని కూడా దాటిపోయి అప్పులు తీసుకొచ్చేసారు జగన్మోహన్ రెడ్డి. సరే, మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి మొన్న ఏప్రిల్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు ఆర్బీఐ రుణాలు ఇస్తుంది. సో ఆర్బీఐ రుణాలు ఇప్పుడు సంవత్సరానికి నేను 40,000 కోట్ల రూపాయలు ఇస్తానంటే ఫస్ట్ క్వార్టర్లో 40,000 కోట్లు ఇవ్వమంటే ఇవ్వరు కదా. కానీ మేనేజ్ చేసి వీళ్ళు ఇప్పటికే 20,000 కోట్లు తీసుకొచ్చుకున్నారని అంటుంది ఫస్ట్ క్వార్టర్లో. దాదాపు సుమారుగా 20,000 కోట్ల రూపాయల దాకా వీళ్ళు అప్పులు రకరకాల మార్గాల ద్వారా తీసుకొచ్చుకున్నారు. 50% అనేది దాంట్లో పోనీ సక్రమంగా వాటిని ఏమన్నా సద్వినియోగం చేస్తున్నారా, దానికి ఏమన్నా మార్గదర్శకాల ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అది కూడా లేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి అధికారం ఉండదు. జస్ట్ మౌఖికంగా అధికారులతో ఉండేటువంటి సంబంధాలతోటి పని చేయించుకోవడం తప్పితే ఆయన విధానపరమైన నిర్ణయాలు ఏది తీసుకోవడానికి లేదు, విపత్కర పరిస్థితుల్లో తప్ప. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాలు ఏంటి? సొంత మనుషులకి డబ్బులు ఇప్పించుకోవడం, లేదంటే సొంత మనుషుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం, లేదంటే సొంత మనుషుల్ని బదిలీలు చేయించుకోవడం, ఇవి చేస్తున్నారు. దీనికి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి సహకారం అందిస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటి? మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇవ్వాల్సిన సామాజిక పెన్షన్ల విషయంలో ఏ విధంగా వయసు మీద పడినటువంటి వృద్ధుల్ని చంపేశారో తెలుస్తుంది. ఆ 33 మంది చనిపోవడానికి కారణం కూడా జవహర్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. పోనీ అదేమన్నా రెక్టిఫై చేశారా మీ నాటికంటే? అది రెక్టిఫై చేయకపోక మరింత టిపికల్ చేశారు. ఏప్రిల్ ఇవ్వాల్సిన సామాజిక పెన్షన్లకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయాలి. జనరల్గా ఏ ఐఏఎస్ అయినా చేసేది అదే. కానీ జవహర్ రెడ్డి ఏం చేశారు? దాన్ని మరింత టిపికల్ చేశారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేసి ఆయన ఆ బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ వయసు మీద పడినటువంటి వాళ్ళు పెన్షన్లు తీసుకొచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఇదంతా డిస్టర్బెన్స్ ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండటానికి ఆయన చేసినటువంటి పని. అది కళ్ళెదుట అందరికి కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా కంప్లైంట్ల రూపంలో ఎలక్షన్ కమిషన్ చేసినప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని ఎందుకు మార్చట్లేదు అనేది ఒక పెద్ద డిబేట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కానీ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో కానీ. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో కూడా ఇదే డిబేట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం లీడర్లు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తుంటే ఆయన నిలువరించలేని పరిస్థితుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలుకుతూ జవహర్ రెడ్డి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా 48 గంటల టైం ఇచ్చారు. 48 గంటల సిట్ ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత జవహర్ రెడ్డి మీద వేటు వేసే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల్లో 4,000 కోట్లు ఇచ్చేశారంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎన్ని వేల కోట్లు ఇస్తారో తెలియదు. సో అవి ఆయన మొత్తం ఈ కౌంటింగ్ లోపలే ఈ ఖజానా ఖాళీ చేసేసి సొంత మనుషులకి ఇచ్చుకుంటూ పోతే తర్వాత సమాధానం ఎవరు చెప్తారు? ఎలక్షన్ కమిషన్ ఏమో పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఆయన ఉంటే కనుక అసలు కౌంటింగ్ కూడా సక్రమంగా జరగదనేది అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ గుడ్డిగా కళ్ళు మూసుకొని ఉంది. మరి ఎందుకు ఆ విధంగా చేస్తుందంటే ఢిల్లీలో ఉన్న లాబింగ్ నడుపుతున్నాడా జవహర్ రెడ్డి, లేదంటే జగన్మోహన్ రెడ్డి లాబింగ్ నడుపుతున్నాడా అర్థం కావట్లా. సో మొత్తం మీద జవహర్ రెడ్డిని కనుక మార్చకపోతే సచివాలయం కానీ, లేదా నిధులు కానీ, లేదా కౌంటింగ్ కానీ సక్రమంగా జరిగే అవకాశం లేదని చెప్పి మన విశ్లేషణ.